ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మహిమా ప్రభావములు కలిగిన దేవుడు నాయన యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి కాంతించి ప్రతి బిడ్డను నడిపించండి. మీ వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో భద్రం చేసుకొని మీ వాక్య ప్రకారం జీవించినట్లుగా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా మనవలు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెదకిన కానరాలులే.
యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు. జనమంతా వెతకియా కానరాలులే, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు. నాకు దొరికిన నా యేసుడు, ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు. వింతైన ప్రేమ అంతు చెక్కదు, ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు. వింతైన ప్రేమ అంతు చెక్కదు. కల్వరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ, కల్వరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ. చాలా 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 మంచోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పడు, చాలా చాలా గొప్పడు. నాకు దొరికిన నా యేసుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి దేవుని వాక్య భాగాన్ని విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ప్రభునందు ఏక మనసు గలవారయుండుడని యువోదయను సుంటికేను బతిమాలుచున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, యువోదయను సుంటికేను వాళ్ళిద్దరిని కూడా ఏమంటున్నాడంటే, ప్రభునందు ఏక మనస్సు కలిగిన వారై ఉండండి అని బ్రతిమలాడుతున్నా ఉండేవారిని పౌలు భక్తుడు. ఫిలిప్పీలకు రాసిన 4వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను.
ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి, వినండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి అని యువదియను సుంటుకేనును బతిమాలుచున్నాడు పౌలు భక్తుడు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, యువదియలోను సుంటుకేనులోను ఏక మనస్సు లేదు వాళ్ళిద్దరు. అంటే ప్రభు పరిచర్య చేసే బిడ్డలు ఎవరైనా సరే, పరిచర్య చేసే బిడ్డలు ఏక మనస్సు కలిగి ఉండాలి. అలాగే సంఘ బిడ్డలందరూ కూడా ఏక మనస్సు కలిగి ప్రభు పని చెయ్యాలి. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఏక మనస్సు లేదు. ఆమె మనస్సు ఆమెది, ఈమె మనస్సు ఈమెది. అంటే వాళ్ళిద్దరిలోనూ కూడా ఏక మనస్సు లేదు. కారణం ఏమిటంటే, చేసేది ప్రభు పనే ఇద్దరు కూడా, కానీ వారిలో భేదాలున్నాయి. ఏమిటి భేదాలంటే, నేను గొప్ప, నేను గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. అంటే ఒకరికి ఒకరు నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటున్నారు, కానీ నాకంటే ఎదుటి వ్యక్తే గొప్పవారు అని అనుకుంటే అసలే ఇలాంటి భేదాలు రావు. అక్కడ నేనే గొప్ప, నేనే గొప్ప అని ఇద్దరు అనుకుంటున్నారు, అందుకే వారిలో భేదాలున్నాయి. సంఘ బిడ్డలారా, సంఘములో కూడా దేవుని పరిచర్యలో పాల్గొనే బిడ్డలు, దేవుని బిడ్డలు అందరూ కూడా ఇలా ఉండకూడదు. అంటే భేదాలతో ఉండకూడదు. ఏక మనస్సు కలిగి అందరిది ఒక్క మనసు అవ్వాలి. అందరిది ఒక్క మనసు అయ్యుండి వారు గనక ప్రభు పరిచర్య చేస్తే ఆ పరిచర్య దేవునికి మహిమకరంగా ఉంటుంది, వారికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంఘ బిడ్డలారా, ఎప్పుడు కూడా వారికంటే నేనే గొప్ప అని ఎవరు అనుకోవద్దు. ఏ భేదాలు పెట్టుకోవద్దు. అందరూ ఏక మనస్సుతోనే, ఒకే మనస్సుతో ప్రభు పరిచర్య చేయండి, కలిసి చెయ్యాలి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు ప్రభు. కనుక దేవుని పిల్లలారా, మరి మీరు ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగి ప్రభు పని చేయకపోతే ఆ పని ఫలిస్తుందా? ఆ పని అభివృద్ధి చెందుతుందా? ఆ సంఘము వర్ధిల్లుతుందా? ఆ సంఘములో జీవం ఉంటుందా? ఆ వ్యక్తులలో సమాధానం ఉంటుందా? ఆ వ్యక్తుల జీవితాల్లో నెమ్మది ఉంటుందా? ఏమాత్రము నెమ్మది ఉండదు. ఎందుకంటే వారి పేరు కోసమే వారు చూస్తున్నారు, కానీ దేవుని నామమును వారు హెచ్చించాలి, దేవుని పేరు రావాలి, అక్కడ దేవునికి మహిమ రావాలి అనే దృష్టి వారిలో కనబడడం లేదు. అందుకే బ్రతిమలాడుతున్నాడు సేవకుడు, దైవ సేవకుడు. వాళ్ళిద్దరిని ఎందుకు బ్రతిమలాడుతున్నాడంటే, మీరిద్దరూ భేదాలు పెట్టుకోవద్దు, ఏక మనసు కలిగి చేస్తే సేవ ఫలిస్తుంది. అక్కడ అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఇది గొప్ప సంగతి. కనుక ఐక్యతలో ఉండే, కలిసి పని చేస్తే, ఏక మనసుతో చేస్తే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయని ఆయన వాళ్ళిద్దరిని ఒకే మనసుతో ఉండమని, ఏక మనసుతో ఉండమని బతిమాలాడు. అవును, ఎంత బతిమాలుతున్నా వాళ్ళ జీవితంలో మార్పు రావాలి. సేవకుడే బ్రతిమలాడుతున్నాడంటే మనసు మార్చుకోవద్దా? బుద్ధి మార్చుకోవద్దా? జీవితం మార్చుకోవద్దా? మార్చుకుంటే సంఘానికి మేలు,
వారి కుటుంబాలకి ఆశీర్వాదం, సంఘము అభివృద్ధి చెందుతుంది. మనస్సు మార్చుకొనకుండా ఎప్పుడు నేనే గొప్ప, నా ప్రార్థనే గొప్పది, నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాణ్ణి, నేను చేసిందే, నేను చెప్పిందే అందరూ వినాలి అనే మనసు నీకుండకూడదు. అదే ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఆమె చేస్తే ఈమెకి ఇష్టం లేదు, సొంటికేను చేస్తే యువోదయకి ఇష్టం లేదు, యువోదయ పరిచర్య చేస్తుంటే సొంటికేనికి ఇష్టం లేదు. ఆమె చేసేది పరిచర్యే, ఈమె చేసేది పరిచర్య. కానీ ఒకరిలో ఒకరికి మనసులు కలవలేదు. ఎందుచేతనంటే నేను చేసేదే పరిచర్య, ఆమె చేసేది పరిచర్య కాదు. ఎవరు చేసేది పరిచర్య కాదు. నేను అంత గొప్పదాన్ని, అంత గొప్పవాణ్ణి కనుక నేను చెప్పినట్లే అందరూ వినాలి, అందరూ చెయ్యాలి. నేను చేస్తేనే అందరూ కూడా అది స్వీకరించాలి, అది అంగీకరించాలి, అది నమ్మాలి. అంతేగాని ఎవరో చెప్తే నమ్మడానికి లేదు, ఎవరికి ఆధిక్యత లేదు. ఎవరు కూడా సంఘములో నేను అనే మాట ఎవరు అనుకోవడానికి వీల్లేదు. నేనే గొప్ప అనే స్వభావము నీలో ఉండకూడదు. సోదరి సోదరులారా, అలాంటి స్వభావం ఉంటే సంఘము వర్ధిల్లదు, సహవాసము అభివృద్ధి చెందదు, దేవునికి మహిమ తీసుకొని రాలేవు. అందుకు బ్రతిమలాడుతున్నాడు. ఏక మనసు కలిగి ఉండండి, కలిసి చేయండి పని. వాళ్ళు చేస్తున్నారు, నువ్వు కూడా తర్వాత చేయి. వాళ్ళు వద్దన్నారు, అది మంచిది కాదని. నువ్వు వద్దను, మంచిది కానప్పుడు. అది నిజమైంది, మంచిదైతే చెప్పు, అయ్యా అది కాదు, ఇదండి, ఇలా కాదండి, అలా అని చెప్పాలి. అంతేగాని ప్రతి విషయానికి అడ్డు మాట్లాడి నీవు జరిగే పనిని జరగనివ్వకుండా, దేవుని కార్యాలని బలముగా జరిగే పరిస్థితిని జరగకుండా ఆటంకపరిస్తే చూడండి అక్కడ ఏమవుద్దంటే ముందుకు నడిచే వాళ్ళు కూడా నడవకుండా వాళ్ళ చీల మండల్ని మనం తొక్కివేసిన వాళ్ళం అవుతాం. ఇకేం నడుస్తారు? నడిచే వాళ్ళు నడవనివ్వండి. నువ్వు నడవలేవు, నడిచే వాళ్ళు నడవనివ్వా, సాగే వాళ్ళని సాగనివ్వా, చేసే వాళ్ళని చేయనివ్వా. ఇది ఎవరి కోసం? దేవుని కోసం, ప్రభు బిడ్డలందరి కోసమే కదా పరిచర్య. దేవుని పరిచర్య, పరిచర్య అంటే దేవుని బిడ్డల పరిచర్య అందరి కోసం. కానీ నీవు ఒక్కడ దాని కోసం, నీవు ఒక్కడి కోసం కాదు సోదరుడా సోదరి. సంఘము, దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని నామానికి ఘనత మహిమ రావాలి. అలా చెయ్యాలి. అంటే మనం భోజనం చేసినా లేకపోతే మనం పానం చేసినా ఏది చేసినా దేవునికి మహిమ వచ్చేదిగా ఉండాలి. మనం మాట్లాడినా లేదా కూర్చున్నా ఏది చేసినా సరే, లేచినా నడిచినా మనం ఏది చేసినా అది దేవునికి మహిమ వచ్చేదిగా ఉండాలి. అది పరిచర్య. దేవుని బిడ్డలు చేయవలసింది పరిచర్య అది. మరి ఇక్కడ పరిచర్య అలా లేదు. పరిచర్యను కొనసాగకుండా ఆటంకం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు భేదాలు పెట్టుకుని దేవుని పరిచర్యను సాగనివ్వడం లేదు. అది ఆగిపోతే దేవునికి మహిమ రాదు కదా. అంటే మీరు అనగా సుంటికేను యోధియ అనుకుని నేను గొప్ప అనుకుని నేను చేసిందే రైట్ అని వాళ్ళిద్దరూ అనుకుంటే సేవ అక్కడ జరగదండి. దేవుని బిడ్డలకు దేవుని నామానికి మహిమ రాదు. దేవునికి మహిమ వచ్చే విధంగా మనం చేయాలి. మనం ఏది చేసినా ప్రభు మహిమార్థంగా చేయాలి, ఆయన ఘనత వచ్చేలా చేయాలి. కానీ మన గొప్పతనాల కోసం మన గౌరవం రావాలా, మనకు గౌరవం రావాలని చేయకండి. ఎప్పుడు మీరు ఏది చేసినా నాకు గౌరవం రావాలని చేయదు. సంఘం ఎప్పుడు కూడా నాకు రావాలి అనుకోకూడదు. దేవుని బిడ్డలు దేవునికే మహిమ రావాలి అనుకుని చెయ్యండి. ఒకవేళ నిన్ను మెచ్చుకుంటారని, నిన్ను పొగుడుతారని, నువ్వు చేసిన పని ఎంతో గొప్పదని అందరూ నిన్ను మరి పొగుడుతారని కోరుకోవద్దు.
నువ్వు చేసేది మంచి పనే, నిన్ను దేవుడు గణపరుస్తాడు. అంతేకాని మనుషులను గణపరచాలని కోరుకో. అలా కోరుకుంటే నీవు బలహీనుడు అవుతావు, బలహీనరాలు అవుతావు. అందుకే ఇక్కడ వాళ్ళిద్దరిలో సఖ్యత లేదు. సంఘ బిడ్డల అందరిలో సఖ్యత ఉండాలి, కలిసి ఏక మనసుతో ఉండాల్సిందే. అలా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏం చేసినా అది దేవునికి మహిమ వచ్చేదిగా చెయ్యాలి. అందుకు అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, చూడండి, ఇంకా చాలా మంది సహకారులు ఉన్నారు. అందులో క్లెమెంతు పేరు చెప్పాడు ఆయన. మరి క్లెమెంతు పేరు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పాడు? ఆ బిడ్డ తన గొప్పతనాన్ని ఎప్పుడు కోరుకోలేదు. ఇంకా సహకారులు ఉన్నారు ఆమెతో పాటు. ప్రభువు పనిలో పాలు పంపులు పంచుకున్న స్త్రీలు ఉన్నారు. వాళ్ళెవరు కూడా వాళ్ళ గొప్పతనాల్ని, వాళ్ళ గౌరవాల్ని, వాళ్ళ ఘనతను వెతకలేదు. వాళ్ళు ప్రభువుకి ఘనత రావాలి, ప్రభువుకి మహిమ రావాలి, ఆయనకే స్తుతి మహిమ ఘనత చెందాలి అని వాళ్ళు ఎప్పుడు కూడా చేసిన పనిలో ఏక మనస్సు కలిగి వాళ్ళు చేశారంట. వాళ్ళు ఏక మనసు కలిగి పని చేశారు, సహాయం చేశారు. ఏ పనిలో? ప్రభు పనిలో అపోస్తలుడైన పౌలు భక్తుడితో సహాయం చేశారు ఆయనకి. ఆయనతో పాటు పరిచర్యలో వాళ్ళు కూడా పాలు పంపులు పంచుకొని ఆయనకి సహాయపడ్డారు. అందుకు ఆయన అంటున్నాడు, దేవుడు వారికి సహాయం చేయాలి. నాకు సహాయపడ్డారు ప్రభు పనిలో, ప్రభు పని అభివృద్ధి అయింది కనుక వారికి సహాయం చేయి ప్రభు అని అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. అంతేకాదు, ఏమంటున్నాడో తెలుసా? వీళ్ళు నిజమైన సహకారులు. దేవుని బిడ్డలారా, మీరు నిజమైన సహకారులుగా ఉండండి. దేవుని సేవకులతో పాటు మీరందరూ కూడా నిజమైన సహకారులుగా ఉండి ప్రభు పనిలో సహాయపడండి, ప్రభు పనిలో తోడ్పడండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు నిజమైన సహకారులుగా ఉండి సహాయపడితే ప్రభు పనులు దేవుని దాసునితో మీకు కలిగే ఆ గొప్ప కృపను అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పినట్లుగా మీకు కూడా కలుగుతుంది. ఆ సహకారుల గురించి, క్లెమెంతుని గురించి ఆయన ఎంత ధీమాగా చెప్తున్నాడంటే, వీరి పేర్లు జీవ గ్రంథమందు రాయబడినవి. ఆమేన్. ఎంత గొప్ప దేవుడో చూడండి. వాళ్ళకి వచ్చే ఘనత ఈ లోకములో మనుషుల ద్వారా పొందాలని కోరలేదు. వాళ్ళు మనుషుల ద్వారా గౌరవం రావాలని, గొప్పతనం నాకు అందరూ నన్ను గొప్ప చెయ్యాలని వాళ్ళు కోరుకోలేదు. కనుక దేవుడు వాళ్ళని గొప్ప చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథములో. జీవగ్రంథములో ఎవరి పేర్లు రాయబడి ఉంటాయో వారందరూ ఆశీర్వదించబడిన వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు, దేవుని రాజ్యములో చేరి ఆనందిస్తారు. ప్రేమానందాన్ని పెట్టారు. ఎంత గొప్ప కృప వారికి దొరుకుతుందని, వారికి పేర్లే వ్రాయబడ్డాయి జీవ గ్రంథములని ఆయన విశ్వాసంతోనే చెప్తూనే ఉన్నాడు వారిని గురించి. కానీ సుంటుకేను యువోదయ గురించి అలా చెప్పలేదు. మీరు ఏక మనసు కలిగి ఉండాల్సిందే. ఇంకా వాళ్ళిద్దరిలో ఏక మనసు రాలేదో? సంఘ బిడ్డలారా, మీలో కూడా ఏక మనసు రాకుండా ఎంతకాలము ఇలా ఉండిపోతారు? ఏక మనసు కలిగి ఉండండి. ఏక మనసు లేకపోతే దేవుని పరిచర్య నమ్మకంగా జరిగించలేరు, దేవునికి మహిమ తీసుకుని రాలేరు. మీరు ఏది చేసినా దేవునికి మహిమ వచ్చేలా చేయండి. అందుకే ప్రేమానందాన్ని బిడ్డలారా, చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఏక మనస్సుతో ఎడతెగకుండా వాళ్ళు ప్రార్థన చేశారు. అంటే ఏక మనస్సుతో ఎడతెగకుండా ప్రార్థన చేశారు. ఇక్కడ
ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి అపోస్తలుడు పౌలు భక్తుడు చెప్పాడు కానీ వాళ్ళిద్దరికీ ఏక మనసు లేదు. ఇక్కడ కూడిన బిడ్డలు, దేవుని బిడ్డలు 120 మంది. 120 మందికి 120 మనస్సులు ఉంటాయి. కానీ 120 మనస్సులు ఒకే మనసు అయిపోయిందంట. అందరూ ఒకే మనసు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఎవరిలోనూ కూడా భేదాలు లేవు. భేదం లేకుండా 120 మంది ఒకే మనసు కలిగి ఉన్నారంటే దేవుడు అక్కడ వారి మధ్యలో ఉంటాడు. దేవుని కార్యాలు దేవుడు చేస్తాడు. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అటువంటి ఏక మనసు కలిగిన వారి ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఏక మనసు కలిగి ప్రభు పనిలో ఉన్న ఆ బిడ్డలను బట్టి దేవుని పరిచర్య ఘనంగాను మహిమకరంగాను ఆశీర్వాదకరంగాను జరుగుతుందండి. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే 120 మంది కూడా, ఎంతమంది అంటండి? 120 మంది కూడా ఒకే మనస్సు. దేవుని బిడ్డలారా, 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఎవరి మనసులు వాళ్ళు అయితే దేవుని కార్యాలు జరుగుతాయా? జరిగేవి కూడా ఆగిపోతాయి. జరిగేవి కూడా ఆగిపోతాయి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఏదైనా చేస్తామనుకోండి, రెండోసారి మళ్ళా మనకు మనసు రాదు. ఏమిటి కారణం? దేవుని పరిచర్య అంటే ఏదో ఒకసారి చేస్తే ఆగిపోయేదా? ఆగిపోయే పరిచర్య అనుకున్నారా? అలా ఆగిపోయేది కాదు. ఎప్పుడూ చేస్తూనే ఉండాలంట. అది దేవుని పరిచర్య. నేను బ్రతికి ఉన్నంత కాలము దేవుని పరిచర్య చేయాలని మీరు తీర్మానం చేసుకోవాలి. అది లేదు. సుంటికేన్లోను యోదయలోను ఆ స్వభావమే ఏక మనసు లేదు. నేను బ్రతికి ఉన్నంత కాలం దేవుని పరిచర్య చేయాలి, దేవుని పనిలో నేను సహాయపడాలి, దేవుని పని చేయాలి, చేస్తాను అని ఒక గొప్ప తీర్మానం కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఒకసారి చేశాను, ఇక నేను చేయలేను, ఇక నా పని అయిపోయింది అని చేతులెత్తేయడం కాదు. జీవితకాలం చేయాల్సిందే. నువ్వు బతుకున్నంత కాలం. అసలు నిన్ను బ్రతికించింది ఆయనే కదా, నిన్ను కాపాడింది ఆయనే కదా, నిన్ను సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నవాడు ఆయనే కదా. అటువంటి దేవుని కొరకు నీ జీవితకాలం అంతా పరిచర్య చేయవా? బ్రతికి ఉన్నంత కాలం నేను ఆయనను స్తుతిస్తాను అంటున్నాడు దావీదు భక్తుడు. దేవుని బిడ్డలారా, ఆయన తన కోసం పరిచర్య చేయడానికి ఆలోచించలేదు, కానీ దేవుని కోసం పరిచర్య చేయడానికి ఏదైనా చేయాలని ముందుకొచ్చాడు. ఆయన ఏమన్నా అయిపోద్దేమో, నా రాజ్యంలో ఏదైనా నాకు ఇబ్బంది కలుగుద్దో, లేకపోతే నాకేమైనా నష్టం వస్తుందో అని అనుకోలేదు. ప్రభు పరిచర్యకి ఆయన ముందుండి చేయించేవాడు, చేసేవాడు చేయించేవాడు. మీరేం చేస్తున్నారు? చేసేవాడు దావీదు, చేయించేవాడు. మరి దేవుని పిల్లలారా, ప్రభు పరిచర్య ఎప్పుడు కూడా చేయాలి, చేయించాలి. చేయాలి, పరిచర్య చేయించాలి. అది ఏదో ఉంటే చేయడం, లేకపోతే పరిచర్య చేయలేము అనడం కాదు. ఏమీ లేకపోయినా పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య ఏదో ఉంటే చేయడం కాదు పరిచర్య. ఏమీ లేకపోయినా దేవుని పరిచర్య చేయాలి. అది పరిచర్య. అలా పరిచర్య చేసిన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళని దీవిస్తాడు. ఏమండి, నువ్వు చేసిన పని దేవుడు ఏమి మర్చిపోడండి. నువ్వు చేసిన పని అంతా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కొర్నేలి, ఆయన భార్య, ఆయన పిల్లలు కలిసి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు.
వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థనని, ఆయన చేసే ధర్మ కార్యాలని, ఆయన చేసే మంచి పనులన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయాయి. మరి నువ్వు చేసే పనులు దేవుని సన్నిధికి వెళతాయని నీకు తెలియదా? వారి పరిచర్య చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఎవరు వెనకాడకూడదు. ఈ స్వభావం నీలో రానివ్వకూడదు. చెయ్యి, చేసే వాళ్ళని చేయని, వాళ్ళ చేత చెయ్యించు. నువ్వు చెయ్యాలి, ఎదుటి వారి చేత చెయ్యించాలి. అది పరిచర్య. నువ్వు చెయ్యకుండా మీరు చెయ్యండి, మీరు చెయ్యండి, మీరు చెయ్యండి అని ఎవరిని మనం అనకూడదు. మీరు ఎందుకు చెయ్యాలి అని ఎవరిని ప్రశ్నించకూడదు మనం. ఎందుకో తెలుసా? చెయ్యండిని మనం చేసి చూపిస్తే ఎవరికైనా మాదిరిగా ఉన్నాం మనం. మీరు చేయండి అని చెప్పడం కాదు, మనం చేసి చూపిస్తే, ఇక చెయ్యండి అని చెప్పక్కర్లేకుండా నిన్ను చూచి మాదిరిగా వాళ్ళు చేస్తారు. అది దేవుని పిల్లలు చేసే పరిచర్య. పరిచర్యకి నిన్ను తీసుకొచ్చి పీట వేసి కూర్చోబెట్టి, అమ్మా లేదా బాబు నువ్వు ఈ పని చెయ్యాలని ఎవరూ చెప్పరు. ఇది దేవుని పరిచర్య. దేవుని పరిచర్యకి ఎవరు అలా నిన్ను చెయ్యరు. నువ్వు చేయడానికి తీర్మానం చేసుకొని దేవుని పరిచర్య నమ్మకం చేయి, నమ్మకంగా చెయ్యి. దేవునికి స్తోత్రం. అందుకే ఏక మనసుతో వాళ్ళ ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలను చేశాడు దేవుడు. ఆ అద్భుతమైన కార్యం ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, ఏమిటి అద్భుతమైన కార్యం అంటే 120 మంది కూడా ఏక మనసుతో 10 రోజులు కూడా ప్రార్థన చేస్తానే వచ్చారు. వారు 10 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. తండ్రి చేత వాగ్దానం చేయబడిన దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చేలా చేశాడు యేసయ్య. దేవుని ఆత్మ వారి అందరినీ నింపింది. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవునిని మహిమపరుస్తూ వచ్చారు. ఆ గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరగడానికి వాళ్ళల్లో 120 మందిలో వచ్చిన ఏక మనస్సు. ఏమిటండి అది? ఏక మనస్సు ప్రేమనర్థం అని. ఆ ఏక మనసు ఆ 120 మందిలో లేకపోతే వాళ్ళు ఎవరు కూడా పరిశుద్ధాత్మను పొందుండేవారు కాదు. అంత అద్భుతమైన కార్యం జరగడానికి వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉండడమే. అందరితో ఒక్కటైపోయింది మనసు. అందరి మనసు ఒకటే. అందరూ అడిగేది దేవుని పరిశుద్ధాత్మ చేత నింపమని, దేవుని బిడ్డలుగా బ్రతకాలని, దేవుని కొరకు నమ్మకమైన వారిగా జీవించాలని, ఎవరిలోనూ ఏ భేద లేకుండా వాళ్ళందరూ ఒకే మనసు కలిగి ఉండాలని ఉన్నారు. అలా ఉండండి సంఘ బిడ్డలారా, దేవుని పిల్లలారా. మీరు అందరూ కూడా సంఘ బిడ్డలు ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు కలిగి మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. మీరు ఎన్నడూ చూడని, ఎప్పుడూ వినని అద్భుతమైన కార్యాల్ని, ఆశ్చర్యమైన కార్యాల్ని దేవుడు చేస్తాడు. మీరు కళ్ళారా చూస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్సు అనేది సంఘ బిడ్డలందరికీ తప్పకుండా రావాలి. అట్టి మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే నేను నా దేవుని సంఘ బిడ్డను, నా దేవుని సంఘ బిడ్డను, నా దేవుని సంఘము, నేను దేవుని సంఘము, నేను దేవుని సంఘములో బిడ్డను అనే ఒక్క విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటారు. ఆశీర్వదించబడతారు, అభివృద్ధి చెందుతారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, కనుక ఏక మనసు కలిగి ఉంటే మీరందరూ కూడా 120 మంది పొందడమే కాదు, మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుతారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు,
ఆసక్తి విషయములో మాంద్యులుగా ఉండొద్దు. ఆసక్తి విషయంలోనంట మందబుద్ధి కలిగిన వారుగా ఉండొద్దు. ఈ మందబుద్ధి అంటే దేవుని పనులను చేయనివ్వదు, దేవుని కార్యాలని చేయనివ్వదు, దేవుని పరిచర్యను వాళ్ళు చేయలేరు. మందబుద్ధి కలిగి ఉండకూడదు. అందుకే దేవుని బిడ్డలారా ఏం చేయాలంట, వాళ్ళు ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంటే పరిచర్య చేసేవాళ్ళు, దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలందరూ కూడా ఆసక్తి కలిగి దేవుని మందిరానికి రావాలి, ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించాలి, ఆసక్తి కలిగి దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఈ ఆసక్తి నీలో లేకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి మందగించింది అనుకోండి, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉన్నారంటే, మందగిస్తే ఆసక్తి నీలో ప్రార్థనకు రాలేవు, పాటలు పాడలేవు, వాక్యం చదవలేవు, దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించలేవు, దేవునికి మహిమ తేలేవు. కనుక నామకార్థమైన జీవితం నీలోనికి రాకూడదు. అందుచేత ఆత్మలో తీవ్రత కలిగి ఉండండి. ఎక్కడ ఉండాలి? ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభుని సేవించండి. ఆత్మీయ శక్తిని కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా, తీవ్రత కలిగి ఆత్మీయ మంట కలిగి సేవించాలి, దేవుణ్ణి పూజించాలి, ఆరాధించండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి కనపరచండి, దేవుణ్ణి మహిమపరచండి. మీ హృదయంతో, మీ ఆత్మతో దేవుణ్ణి గణపరచండి. అలా దేవుణ్ణి సేవించండి, దేవుణ్ణి పూజించండి. నా ప్రేమను దేవుని బిడ్డలారా, తీవ్రత కావాలి ఆత్మలో. ఆత్మలో తీవ్రత లేకపోతే దేవుని నీ సేవించలేరు, దేవుణ్ణి గణపరచలేరు. ఆ పట్టుదల, ఆ ఆత్మీయ శక్తిని కలిగిన బిడ్డలుగా ఉండాలి. అది ప్రభు పరిచర్య చేసే బిడ్డలలో ఏక మనసు కలిగి ఉంటే ఈ ఆసక్తి వారిలో బయలుదేరి వారు ఆత్మలో తీవ్రత కలిగిన వారే దేవుణ్ణి పూజిస్తారు, దేవుణ్ణి సేవిస్తారు, ఆరాధిస్తారు. దేవుడు వారి మనవి ఆలకిస్తాడు. అద్భుతమైన కార్యాలు సంఘములో దేవుడు చెరిగిస్తాడు. కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం అంటాడు, శరీర ప్రకారం యుద్ధం చేయకూడదు. మనం శరీర సంబంధంగా మాట్లాడకూడదు, శరీర సంబంధంగా యుద్ధం చేయకూడదు, శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు వాడకూడదు. కానీ ఏం చేయాలంట? చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం అంటాడు, రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, మనము అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి. ఏం విసర్జించాలంటే దేవుని పిల్లలు అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి. అంధకార సంబంధమైన అంటే చీకటి సంబంధమైన క్రియలు, చీకటి క్రియలు, చెడ్డ కార్యాలు, చెడ్డ జీవితాన్ని, అపవిత్ర బ్రతుకును విసర్జించాలి. అది వదిలిపెట్టేయాలి. దేవుని పిల్లలు ఎప్పుడైతే ప్రభు పరిచర్య చేయాలనుకుంటున్నారో, ప్రభు సన్నిధికి వస్తున్నారో, సంఘ బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నారో, వాళ్ళల్లోనంట చీకటి క్రియలు కనబడకూడదు. వాటిని విసర్జించేయాలి, వదిలిపెట్టేయాలి. వాటిని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. తేజస్ సంబంధమైన అనగా వెలుగు సంబంధమైన మహామహిమ తేజస్సు కలిగిన దేవుడు యేసయ్య గనుక ఆయన వెలుగులో బిడ్డలందరూ నడవాలి. అందుకే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ఏమిటాయంటే ప్రేమ, సమాధానం, సంతోషం, పరిశుద్ధత, యథార్థత, నమ్మకమైన జీవితం. ఇవన్నీ యుద్ధోపకరణాలు.
తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, ఇవి శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకున్న వారై సాతాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించేవారిగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన బిడ్డలుగా ఉండాలి. అది సంఘములో పరిశుద్ధత ఎంతో అవసరం. కనుక సంఘ బిడ్డలు కలిగి ఉండవలసింది పరిశుద్ధత. పరిశుద్ధత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకున్న వారిగా ఉండాలి. అంతేకాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మీ ఆసక్తిని చూచి అయ్యా మీరు పరిశుద్ధంగా ఆత్మ ఫలాలను కలిగి పరిశుద్ధులుగా దీర్ఘ శాంతము, ప్రేమ, సమాధానం, ఐక్యత, యథార్థత, నమ్మకమైన బ్రతుకును కలిగి ఉన్నప్పుడు మీలో ఉన్న అలాంటి విశ్వాసాన్ని, పరిశుద్ధతను చూచి మీ ఆసక్తి, దేవుణ్ణి ఆరాధించే ఆ ఆసక్తిని చూచి అనేక మంది ప్రేరేపించబడతారు. వీరింత ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మేము కూడా దేవుణ్ణి ఆరాధించాలి అని ప్రేరేపించబడతారు. నిన్ను చూచి అంటే నిన్ను చూచి మాదిరి నేర్చుకుంటారు. అంటే మనము ఎదుటి వారికి మాదిరి అయిన బిడ్డలుగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఎదుటి వారికి మాదిరి అయిన బిడ్డలుగా ఉండాలి. మనల్ని అనేక మంది మాదిరిగా చూసుకోవాలి. అయ్యా నిన్ను చూచి ఎవరైనా మాదిరిగా నడుస్తున్నారా అంటే నువ్వు ప్రార్థన మానేయడం చూచి అందరూ కూడా ప్రార్థన మానేస్తున్నారా? అదా నీ మాదిరి? ఆలోచించు ప్రేమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నిన్ను చూచి అనేక మంది ప్రేరేపించబడి నేను కూడా ఆమెను మాదిరిగా తీసుకోవాలి, ఆయన్ని మాదిరిగా పెట్టుకొని నేను కూడా నడుస్తాను అని వాళ్ళు ప్రేరేపించబడతారు. అలాంటి మాదిరి అయిన జీవితం నీలో ఉండాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు ఇక్కడ, మనం అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుణ్ణి అన్ని విషయాల్లో సంతోషపరచాలి. ఎలా అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మీరు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని బతిమాలుతున్నాను అన్నాడు. అంటే మీరు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. సంఘ బిడ్డలు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లోనూ కూడా సంతోషపెట్టాలి దేవుణ్ణి. మనుషులను సంతోషపెట్టాలని తలంచకండి. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. అందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలి. సంఘ బిడ్డలందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. అలా సంతోష పెడితే తేజోవాసులైన పరిశుద్ధులు తేజోవాసులైన పరిశుద్ధులు స్వాస్థ్యం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే తేజోవాసులు అంటే వెలుగు సంబంధులైన బిడ్డలు. వెలుగు సంబంధులు తేజోవాసులు అంటే. తేజోవాసులు అంటే వెలుగులో నివసించేవారు, వెలుగు సంబంధులైన వారు. వాళ్ళు నివసించేది కూడా వెలుగులోనే. అటువంటి వాళ్ళని పరిశుద్ధులు అన్నాడు. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగం నీకు కూడా దయచేయడానికి దేవుడు మిమ్మల్ని పాత్రులుగా చేశాడు. అసలు మీరు పాత్రులుగా ఉన్నారు అనడానికి లేదే. నేను గాని మీరు గాని పాత్రులుగా లేం. దేవుడే మనల్ని పాత్రులుగా చేశాడు. పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగం పొందే వారిగా మనల్ని పాత్రులుగా చేశాడు. ఏ యోగ్యత లేని నీకు నాకు ఆ అర్హత దేవుడిచ్చాడండి. ఈ గొప్ప అర్హత తేజోవాసులతోనూ పరిశుద్ధులైన వారి స్వాస్థ్యములో పాలిభాగం పొందడం అంటే అది దేవుని కృప వలన నీకు అనుగ్రహించబడింది. ఆ అర్హత దేవుడిచ్చాడు.
ఈ అర్హత ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. రక్షింపబడిన దేవుని బిడ్డలారా, దేవుని చేత రక్షింపబడిన మీరందరూ దేవుణ్ణి స్తుతించాలి. ఎంతగా స్తుతించినా రుణస్థలమే. ఇంకా స్తుతించాలి, ఇంకా స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మునుపు మనం దూరస్తులం, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా చేశారు. ఏమండి, ఒకప్పుడు మనం దూరస్తులం, ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనల్ని ఆయనకి సమీపస్తులుగా చేసుకున్నాడు. దగ్గర బంధువులు, రక్త సంబంధులుగా మనల్ని చేసుకున్నాడు. మరి రక్త సంబంధులయ్యి మనలో మనం భేదాలు పెట్టుకోవచ్చా? మీలో మీరు భేదాలను కలిగి ఉండొచ్చా? సుంటికేను యువదియ వలె భేదాలను కలిగి ఉండొచ్చా? ఏక మనసు కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. యేసయ్య రక్తం చేత కడగబడి విమోచించబడి రక్షించబడిన పిల్లలందరూ కూడా ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలి? వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉండాలంతే. ఏక మనసు కలిగి ఉండాల్సిందే. నేను గొప్ప, నేను గొప్ప అనే స్వభావం రాకూడదు. నేనే చెయ్యాలి, ఎవరో చేయకూడదు. ఏంటి, ఎవరికి దేవుడు ఏ అవకాశం ఇస్తే వారి అవకాశాన్ని ఉపయోగించుకొని పని చేయాలి దేవుని బిడ్డలారా. అందుకే మనస్పర్ధలు ఉండకూడదు. మనలో ఏముండకూడదంట? మనస్పర్ధలు పెట్టుకోకుండా లోపల లోపల బాధలు, లేకపోతే అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, పగ, ఇవన్నీ ద్వేషాలు పెట్టుకుని మనస్పర్ధలు పెట్టుకుని మనసులు ఏకం అవ్వనమాట. అంటే ఏక మనసు లేదు, ఇక కార్యాలు ఏం జరుగుతాయి? కనుక ఇలా అవన్నీ వదిలిపెట్టి మీరు ఏం చేయాలి? ఏక మనసు కలిగి నాకంటే ఎదుటి వారే గొప్పవారని కోరుకోండి అని ఎంచుకోండి. ఎదుటి వారిని నాకంటే గొప్పవారని ఎంచుకుంటే మీలో నేను గొప్పనే అంశం రాధిక. అలా మీరు ఏక మనసు కలిగి ప్రభు పరిచర్యను కలిసి పని చేయాలి. కలిసి పని చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని నామానికి ఘనత వస్తుంది, ప్రేమనర్థం అనమాట. అందుకే సుంటికేను యోదయ వలె మీలో ఏక మనసు ఒకవేళ లేకపోతే ఏక మనసు తెచ్చుకోండి. దైవ భక్తుడు బ్రతిమలాడాడు వాళ్ళని, మీరు కూడా మిమ్మల్ని కూడా బ్రతిమలాడుతున్నాం. ఏక మనసు కలిగి మీరు అందరూ దేవుని పిల్లలుగా ఉంటే మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. మీకు ఆశీర్వాదం కలుగుద్ది, దేవుని పని జరుగుద్ది, దేవుని నామానికి ఘనత వస్తుంది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, స్తోత్రములు. మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఇంతవరకు బిడ్డల వాక్యం అన్నారు. వారి జీవితాల్లో మీ వాక్యాన్ని భద్రం చేసుకొని వాక్య ప్రకారం నడిచేవారిగా సిద్ధం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.